ఇప్పుడు find the values of sin 105 degrees, cos 105 degrees, tan 105 degrees, cot 105 degrees, cot 105 degrees. ఏమా చూడండి సొల్యూషన్ లో ఫస్ట్ sin 105 degrees, sin 105 degrees మనం ఎలా రాయించామా 90 plus 15 degrees. వెరీ గుడ్. sin 90 plus 15 degrees. 90 plus అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సైన్ పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్. మరి sin ఎలా మారుతుంది? కాస్ నేను చెప్పడం కాస్ చెప్పానమ్మా. కాస్ 15 degrees. చూడండి అక్కడ వాల్యూ కూడా అదే వేస్తున్నానే, అంటే ఓవరాల్ లో ప్రింటింగ్ మిస్టేక్ మాట అది. ఏమా వెరీ గుడ్. √3 - 1/2. ఓకేనా? నెక్స్ట్ కాస్ 105 degrees, కాస్ 90 plus 15 degrees. ఇదేమవుతుందో చెప్పండి. మైనస్ sin 15 degrees. 90 plus అంటే సెకండ్ క్వార్టర్ లో కాస్ నెగిటివ్ సైన్ కింద మారుతుంది. మైనస్ sin 15 degrees అంటే √3 + 1/2. నెక్స్ట్ tan 105 degrees, tan 105 degrees equal to tan 90 degrees plus 15 degrees. 15 degrees that equals tan 90 plus అంటే సెకండ్ క్వార్టర్ లో tan నెగిటివ్ కాట్ లో మారుతుంది. కాట్ 15 degrees అవుతుంది. కాట్ 15 degrees అంటే ఎంత? 2 - √3 అని +√3. కాట్ 15 అంటే tan 75 కదమ్మా, అంటే 2 + √3 కదా. కాట్ 105 degrees, కాట్ 105 degrees మనం 90 degrees plus 15 degrees కింద రాయండి. 90 plus అంటే సెకండ్ క్వార్టర్ లో కాట్ నెగిటివ్ tan 15 degrees అవుతుంది. tan 15 అంటే కాట్ 75. కాట్ 75 అంటే 2 - √3. అది మీరు కావాలంటే మైనస్ తో మల్టిప్లై చేసుకుని ఇలా కూడా రాసుకోవచ్చు. √3 - 2 అని రాసుకోవచ్చు. ఇదేం గుర్తుపెట్టుకోకండి. మామూలుగా ఒక ఎప్పుడైనా sin 105 degrees అని అడిగితే మీకు తెలుస్తుంది కదా, ఎలా చేయాలని తెలుసు కదా. అది తెలిస్తే చాలు, గుర్తుపెట్టుకోకండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన sin 75, sin 15 అయ్యే గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. తర్వాత ఈసారి మనం ఇంకొక చిన్న విషయం ఉంది, అది కూడా చెప్పేసుకుని ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటూ ఉంటాయి మరి, అదేంటో చెప్తాను చూడండి. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. Extreme values of a trigonometric function. Trigonometric function. Functions. ఏమా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటూ ఉంటాయమ్మా, అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు జనరల్గా ఒక టేబుల్ వేశారు కదా, 0 degrees అని, 30 degrees అని, 90 degrees అలా ఏదో వేసారు కదా మొత్తానికి. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ టేబుల్లో సైన్ వాల్యూ లీస్ట్ వాల్యూ ఎంత? 0. హైయెస్ట్ వాల్యూ ఎంత? 1. ఆ టేబుల్ కి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏమవుతాయంటే 0, 1 అవుతాయి. ఆ టేబుల్ కి మాత్రమే, ఆ టేబుల్ కి మాత్రమే. అదే మనం సైన్ ఫంక్షన్ కి లీస్ట్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, -1కి 1కి మధ్యలో ఉంటుంది. అర్థమవుతుందా? సైన్ వాల్యూస్ -1కి 1కి మధ్యలో ఉంటాయి. 1కి ఈక్వల్ అవ్వచ్చు, -1 కూడా ఈక్వల్ అవ్వచ్చు. ఉదాహరణకి ఒకటి చెప్తాను చూడండి. sin 270 degrees. sin 270 కాదు, sin of -90 degrees తీసుకున్నాం అనుకోండి. sin of -90 degrees అంటే ఎంత అవుతుంది చెప్పండి? -1 సార్.
-1 సార్. అంటే ఇప్పుడు సైన్ వాల్యూ లీస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుందంటే -1 అవుతుందమ్మా. సైన్ వాల్యూ లీస్ట్ వాల్యూ -1 అవుతుంది. మరి సైన్ 90 ఎంత 1 అవుతుంది. మీరు ఇంకో విషయం, సైన్ కి సంబంధించిన కర్వ్ డ్రా చేసామా ఒకసారి, ఆ కర్వ్ తీయండి ఒకసారి చూడండి ఒకసారి వాటి ఫార్ములాస్. A, B, C belongs to R అంటే రియల్ నెంబర్స్ అమ్మా. రియల్ నెంబర్స్ అని చెప్పడం కోసం ఇలా రాశాను. బిలాంగ్స్ టు R such that A square plus B square not equal to 0, then the maximum and minimum values of ఒక్క నిమిషం ఇక్కడ దాకా రాస్తాం, మళ్ళీ మీకు ఫోటో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. దెన్ the maximum and minimum values of A sin x plus B cos x plus C or A cos x plus B sin x plus C or first maximum now kabatti or C plus square root of A square plus B square and C minus square root of A square plus B square respectively. ఏమండి అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఇలా ఉందనుకోండి, ఆ ఫంక్షన్ సంబంధించి మాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే C ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అదే మినిమం వాల్యూ ఏమవుతుందంటే C మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అవుతుంది. అంటే మీరు ఏ యాంగిల్ అయినా సబ్స్టిట్యూట్ చేయండి, కానీ వచ్చే వాల్యూ ఇది వస్తుంది. చెప్పింది అర్థమవుతుందా? మీకు అలా తెలీదు, ఒకసారి సమ్ చెప్తే తెలుస్తుందమ్మా మీకు. చూడండి ఒకసారి, మాక్సిమం వాల్యూ ఈక్వల్ టు వీటిని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటాం. ఏమండి మాక్సిమం వాల్యూ ఈక్వల్ టు 2 మార్కులు సమ్ వస్తున్నాము దీని మీద. C ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. మినిమం వాల్యూ ఈక్వల్ టు C మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఏమండి నెక్స్ట్ దీనికి సంబంధించి రేంజ్ అంటాం. రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏ యాంగిల్ తీసుకున్నా సరే దాని యొక్క లీస్ట్ వాల్యూ అక్కడ ఉంటుంది. అంటే ఏ 2 వాల్యూస్ మధ్యలో ఉంటుందో ఆ 2 వాల్యూస్ మధ్యలో ఉన్న వాటిని ఇంటర్వెల్ లో తీసుకుంటే దాని రేంజ్ అంటాం అన్నమాట. అర్థమవుతుంది? రేంజ్ అంటే ఏంటంటే మన ఎక్స్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్రెస్ లో ఏదో యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1/2 వచ్చింది అనుకోండి. 1/2 వస్తే -1కి 1కి మధ్యలో ఉంటుందా? ఉంటుందా ఉండదా? తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది క్లారిటీగా. చూడండి ఒకసారి, ఇది అయిపోయింది, మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అయిపోయింది. తర్వాత రేంజ్, ఇది f(x) అని తీసుకోండి. let f(x) equal to A sin x plus B cos x plus C or A cos x plus B sin x plus C. B sin x plus C. Then the range of the function small f is closed interval C minus square root of A square plus B square, comma C plus square root of A square plus B square.
ఏమండి నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ లేదా ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ find the maximum and minimum values of find the maximum and minimum values of values of 3 sin x minus 4 cos x. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది cos x plus pi by 3 x plus pi by 3 plus 2 root 2 sin x plus pi by 3 minus 3. ఈ రెండు ఫంక్షన్స్ కి కూడా మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అడుగుతాడు. అర్థమవుతుందండి? ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఏంటంటే అది ఏమన్నారు, ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ అన్నాడు. కాబట్టి మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అంటే జనరల్ గా మనం ఇందాక చెప్పినట్టు వాల్యూస్ మాత్రమే, రేంజ్ కాదు. కాబట్టి ఫార్ములా ఏంటి, మాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటి, సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మాక్సిమం అంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది, మినిమం అంటే తక్కువ ఉంటుంది కాబట్టి వాల్యూ మధ్యలో మైనస్ వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మాయి. అమ్మాయి మాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటి, C plus root a square plus b square. మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి, C minus root a square plus b square. మీరు సరే చూడండి. సొల్యూషన్ లో ఫస్ట్ దానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అని చెప్పి వాడు ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటాను. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు, 3 sin x minus 4 cos x అన్నాడు. 4 cos x అన్నాడు. ఏమండి ఇక్కడ మరి సి లేదు, సి 0. కాబట్టి కంపేరింగ్ విత్ a sin x plus b cos x plus c, we get a వాల్యూ 3 అవుతుందమ్మా, b వాల్యూ -4 అవుతుంది, c వాల్యూ 0 అవుతుంది. అంతేగా? చూడండి ఒకసారి, a sin x a ప్లేస్ లో 3 ఉందిగా, b cos x b ప్లేస్ లో -4 ఉందిగా, c అంటే ఏ లేదు కాబట్టి 0. అర్థమైందా? మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అన్నాడు కదా, మినిమం వాల్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, C minus root a square plus b square. వెరీ గుడ్. c minus square root of a square plus b square. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 0 minus square root of 3 square plus 4 square. అంటే 0 అంటే 0 ఇంకా రాసిన రాయిపోయిన ఒకటి, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 plus 16 అంటే 25, మైనస్ రూట్ 25 అంటే -5 అవుతుంది. తర్వాత మాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటి, C plus root a square plus b square. c plus square root of a square plus b square, that equals 0 plus square root of 3 square plus 4 square, that equals root 9 plus 16 అంటే 25 అంటే రూట్ 5 అవుతుంది, అదే 5 అవుతుంది. ఇది మాక్సిమం వాల్యూ, ఇది మినిమం వాల్యూ అయిపోయింది. అది 2 మార్క్స్ సమ్మం ఇది. ఏమా అది విషయం. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన వాల్యూని తీసుకుంటాను, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 3 ప్లస్ 2 రూట్ 2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 3 -3. ఇక్కడ బ్రాకెట్ లో ఏమున్నది అన్నది నాకు అవసరం లేదు, ఇదంతా యాంగిల్ కిందే తీసుకుంటాను. కారణం ఏంటంటే సైన్ అప్లై అవుతుంది కాబట్టి. అలాగే ఇదంతా కూడా కాస్ యాంగిల్ కిందే తీసుకుంటాను, కాస్ అప్లై అవుతుంది కాబట్టి. అర్థమవుతుందమ్మా? కాకపోతే ఇక్కడ మన ఏ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి, A value 1 sir. b వాల్యూ ఎంత అవుతుంది, 2 root 2. c వాల్యూ ఎంత అవుతుంది, -3. -3 sir. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ పెట్టుకోకండి మీరు, ఇదంతా సైన్ ఎక్స్ అనుకోండి, ఇది కాస్ ఎక్స్ అనుకోండి, అంతే గొడవ, ఇంకేం లేదు. అర్థమవుతుందా?
Yes, sir. Comparing with a cos x plus b sin x plus c, we get a వాల్యూ ఎంత వస్తుంది 1, b వాల్యూ ఎంత వస్తుంది 2√2, c వాల్యూ ఎంత వస్తుంది -3 వస్తుంది. మినిమం వాల్యూ ఈక్వల్ టు c minus square root of a square plus b square. c minus అంటే -3 minus square root of a square అంటే 1 square plus 2√2 whole square. 2√2 whole square అంటే 8 కదమ్మా, అవునా? సార్ రూట్ 2 అయిపోతుంది. That equals -3 minus square root of 1 plus 8. -3 minus root 9. -3 minus 3 అంటే -6 అవుతున్నాం. నెక్స్ట్ ఈసారి maximum value equal to c plus square root of a square plus b square. c అంటే -3 plus square root of a square అంటే 1 square plus 2√2 whole square. -3 plus square root of 1 plus 8. -3 plus square root of 9. -3 plus 3 equal to 0. ఇది మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. ఒకవేళ రేంజ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇందులో చిన్న వాల్యూ ఏది -6 కదా, క్లోజ్డ్ ఇంటర్వల్ -6, 0 రాస్తాం. అంటే మీరు ఎక్స్ ప్లేస్ లో మీరు ఇక్కడ ఏం రాసినా సరే వచ్చే వాల్యూ -6కి 0కి మధ్యలో ఉంటుంది. అది రేంజ్ అంటాం. అర్థమైందా నేను చెప్పింది? సరే మనం ఎక్సెల్ లోకి వెళ్దాం. హేమంత్, అర్థమైందా? హేమంత్ లేడా? హేమంత్ లేడు, ఇంకెవరు లేరు? సరే, అంటే ఇప్పుడు a మైనస్ బి అంటే ఎంత అవుతుంది? 100 minus 40 అంటే 60 degrees అవుతుందిగా. Yes, sir. Cos 60 1/2, sir. అంతే, వెరీ గుడ్, అయిపోయింది. అది 2 మార్కులు సంబంధం. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ చూడగానే ఏదైనా ఫార్ములా గుర్తొస్తుందా మీకు? Cot A plus B. cot A plus b, వెరీ గుడ్. అంతే, cot A plus b కదమ్మా. కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే cot A plus b అంటే 55 degrees plus 35 degrees అంటే cot 90 degrees కదా. cot 90 degrees వాల్యూ ఎంత అంటే 0/1 అంటే 0. వెరీ గుడ్. తర్వాత చూడండి, తర్వాత మనం మామూలుగా చేయాలి, తప్పదు. చూద్దాం. మీకు అర్థమైంది కదా విషయం? ఫార్ములాలు ఎందుకు చదవమని అర్థమైంది మీ అందరికీ? ఇదనే కదమ్మా, నెక్స్ట్ వచ్చేవన్నీ సమ్స్ కూడా మనం ఫార్ములాస్ అప్లై చేస్తాం. కాబట్టి మీరు తరోగా చదువుకోవాలి, ఏంటనేది విషయం గ్రహించాలి, అబ్జర్వ్ చేయాలి, అది విషయం. సరే, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. రోమన్ నెంబర్ 1లో 1. మీరు క్వశ్చన్ రాసుకోండి, సింప్లిఫై ది ఫాలోయింగ్ అని చెప్పి మీరు క్వశ్చన్ రాసుకోండి, నేను ఆన్సర్ రాస్తాను. ఫస్ట్ది సొల్యూషన్. నేను ఏమంటానంటే ముందు ఫార్ములా రాసిస్తాను, ఫార్ములా రాస్తాను చూడండి. cos A cos B plus sin A sin B, we know that, ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? cos A minus B. ఆతో కూడా చెప్పారంటే మీకు ఫార్ములా కూడా వచ్చేస్తాయి, ఇబ్బంది ఉండదు. ఈసారి మనం ఏం చేద్దామంటే ఇది రాద్దాం. వాడు ఇచ్చింది cos 100 degrees cos 40 degrees plus sin 100 degrees sin 40 degrees. ఏ అభిరామ్ వచ్చావా? ఉన్నాను సార్ ఇందాక నుంచి. అభిరామ్ కాదు, ఇందాక ఎవరు వెళ్ళిపోయారు? హేమంత్ వెళ్ళిపోయాడు సార్. దట్ ఈక్వల్స్, ఈ ఫార్ములా అప్లై చేస్తే cos 100 minus 40 degrees అవుతున్నాం. cos 100 minus 40 degrees అంటే cos 60 degrees. cos 60 degrees అంటే 1/2 అయిపోయింది. 1/2. తర్వాత రెండో చూడండి, రెండో సొల్యూషన్. మీరు క్వశ్చన్ రాయాలి, సొల్యూషన్ రాసేయడం కాదు. రెండవది పెట్టి నెంబర్ 1 పెట్టి అక్కడ వాడికి క్వశ్చన్ రాసి అప్పుడు సొల్యూషన్ అని చెప్పి నేను చెప్పేది రాయాలి. రెండోది మనం ముందు ఫార్ములా రాస్తాం. cot A plus B సార్. cot A cot B minus 1/,
cot b plus cot a. cot a ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? cot cot A plus B. కాబట్టి ముందు వాడు ఇచ్చింది ఈసారి రాదు. cot 55 degrees into cot 35 degrees minus 1 by cot 55 degrees plus cot 35 degrees. ఇది cot b plus cot a తో పోల్చుకుంటే ఏ వాల్యూ ఎంత? 35 degrees కదమ్మా. Yes, So sir. A అంటే cot 35 degrees plus 55 degrees అంటే cot 90 Cot degrees. 90. cot 90 degrees అంటే 0. అర్థమవుతుందా? 0. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి అమ్మా. థర్డ్ వన్ మనం సింప్లిఫై చేయాలి తప్పదు. చూడండి ఒకసారి. వాడు ఇచ్చింది ఏంటి? సొల్యూషన్ చెప్తున్నాను నేను. ఈ క్వశ్చన్ రాసుకోండి. tan pi by 4 plus theta into tan pi by 4 minus theta. tan pi by 4 plus theta into tan pi by 4 minus theta. మీకు నోట్స్ లో ప్లేస్ ఉంటుంది, అదే ప్లేస్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా రాసుకోండి. నేను కింద రాస్తున్నాను. tan a plus b ఫార్ములా ఏంటి? tan A plus tan B by 1 minus tan A tan B. ఇంకా నేను ఇక్కడ ఫార్ములా రాయట్లేదు, మీకు గుర్తుంది కదా, దాన్ని అప్లై చేస్తే సరిపోదు కదా. ఇది ఏ కింద తీసుకుంటాను, ఇది బి కింద తీసుకుంటాను, ఇది ఏ కింద తీసుకుంటాను, ఇది బి కింద తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు tan a plus b ఫార్ములా అప్లై చేస్తే నాకు ఇక్కడ చూడండి. tan a plus tan b అంటే tan pi by 4 plus tan theta by 1 minus tan pi by 4 into tan theta. నెక్స్ట్ tan a minus b ఫార్ములా అప్లై చేస్తే tan pi by 4 minus tan theta by 1 plus tan pi by 4 into tan theta. మరి tan pi by 4 వాల్యూ ఎంత అమ్మాయి? 1 sir. 1 sir 45 degrees tan 45. tan theta by 1 minus 1 into tan theta అవుతుందిగా, ఇంటూ 1 minus tan theta by 1 plus 1 into tan theta అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? 1 plus tan theta by ఇంక స్టెప్ వేయక్కర్లేదు. ఈ tan pi by 4 1 కాబట్టి 1 plus tan theta by 1 minus tan theta into 1 minus tan theta by 1 plus tan theta. ఇది 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 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1 అవుతుంది. ఇంకో విషయం మీకు తెలిస్తే tan pi by 4 1 కాబట్టి 1 into tan theta అంటే tan theta కాబట్టి డైరెక్ట్ గా ఈ స్టెప్ వేసేసుకోవచ్చు. ఇది వేయక్కర్లేదు, ఇది అక్కర్లేదు మీకు తెలిస్తే. మళ్ళీ స్టెప్ వేయక్కర్లేదు, 1 into tan theta అని రాయక్కర్లే మీకు తెలిస్తే. అర్థమవుతుందని చెప్పింది Yes sir. అదమ్మ విషయం. నెక్స్ట్ చూడండి. ఫోర్త్ వన్ మనకు డైరెక్ట్ గా వాల్యూస్ తెలుసు కాబట్టి సొల్యూషన్ లో tan 75 degrees plus cot 75 degrees equal to tan 75 ఎంత? 2 plus 2 plus root 3. cot 75 2 minus root 3. అంటే 4 4. sir. చూసారమ్మా? అయిపోయింది అంతే. 2 మార్కులు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ లో sin 1140 degrees into cos 390 degrees minus cos 780 degrees into sin 750 degrees. ఏమండి దీన్ని ఎలా రాయొచ్చు? 720 plus 30 అని రాసుకోవచ్చా? దీని ఎలా రాయొచ్చు? 720 plus 60 అని రాసుకోవచ్చా? దీని ఎలా రాయొచ్చు? 360 plus 30 అని రాయొచ్చా? చెప్పండి. Yes sir. Yes sir 360 plus 30. 900 80 plus 60 sir. 1080 plus 60 అని రాయొచ్చా? Yes sir. వెరీ గుడ్. sin 1080 plus 60 cos
360 degrees plus 30 minus cos 720 degrees plus 60 sin 720 degrees plus 30. ఓకేనా? దీన్ని మనం మళ్ళీ సైన్ దీన్ని 3 into 360 అని రాయొచ్చు ప్లస్ 60 degrees ఇంటూ కాస్ 360 degrees plus 30 degrees. నెక్స్ట్ మైనస్ కాస్ 2 into 360 degrees plus 60 degrees ఇంటూ సైన్ 2 into 360 degrees plus 30 degrees. ఓకేనా? చూడండి 360 degrees ప్లస్ వచ్చిందంటే ఏ క్వార్టర్ లో పడుతుంది? అది 360 ప్లస్ అని రాసుకోవచ్చుగా నేను. ఫస్ట్ క్వాడ్రంట్ లో పడుతుంది సార్. ఇది కూడా కాస్ 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఇది కూడా అలాగే రాసేద్దాం, తర్వాత రాద్దాం. ఇక్కడ కూడా చూడండి కాస్ 360 degrees అంటే 360 ప్లస్ అని రాసేసుకోవచ్చు. మైనస్ వస్తే మైనస్ రాయాలి. ఇది కూడా సైన్ 360 degrees plus 30. ఏమండి? లేదు ఇంకా ఈజీగా చేయాలంటే ఇంకో విధంగా చేయొచ్చు. ఎలాగ చెప్తాను చూడండి. దీని మళ్ళీ ఇక్కడ ఎలా రాయాలంటే 1080ని 6 into 180 కింద రాసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఈవెన్ నెంబర్ ఆఫ్ పై వస్తే 2π అని, ఆడ్ నెంబర్ ఆఫ్ పై వస్తే π అని చెప్పాను. అప్పుడు అలా మార్చుకోవచ్చు. ఎందుకు ఇది అర్థమైంది కదా మీకు అందరికీ. సైన్ 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ ఎలా మారుతుంది? ఏం మారదు. సైన్ 60 degrees అవుతుంది. అవునా? ఇదేమవుతుంది? cos 30 degrees. cos 30 degrees. ఇదేమవుతుంది? ఇదేమవుతుంది? Sin 30 degrees. చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్మ్ లో లేదు. Yes sir. సైన్ ఏ మైనస్ బి ఏ కదా. అంటే సైన్ 30 degrees అంటే 1/2 అమ్మా. అంటే ఏమా సమ్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయమ్మా. మీరు జాగ్రత్తగా ఫార్ములాలు చదివి ఆ ఫార్ములాలు ఎక్కడ అప్లై చేయాలనేది అర్థం చేసుకుంటే క్వశ్చన్ అర్థం అవ్వాలమ్మా. ముందు ఆ క్వశ్చన్ అర్థమైతే అంతా అర్థమైనట్టే. క్వశ్చన్ అర్థం అవ్వాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచించాలి. ఏదో నేను చెప్పింది అలాగా రాసేయడం కాకుండా మీరు కొద్దిగా ఆలోచించి చేస్తే ప్రతి సమ కూడా మీకు అందులో ఎక్కడ తప్పు వస్తుంది ఏంటి అనేది కూడా విషయం కూడా మీకు తెలిసిపోతుంది. అది ఎవరన్నా సమ్ చూపిస్తున్నప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఎక్కడ తప్పు వచ్చింది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసేయగలరు వెంటనే. అది మాట విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి కొద్దిగా చిన్న చిన్న లాజిక్ గా చేసుకోవాలి అంతే, అంతకు మించి ఏంటి. చూడండి సెకండ్ క్వశ్చన్. సెకండ్ లో ఫస్ట్ వన్ చూడండి. వాడు ఏమంటున్నాడు? √3 into cos 25 degrees plus sin 25 degrees by 2 యాజ్ ఏ సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అంటున్నాడు. ఆ వాల్యూని సైన్ లో రాయమంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ రాస్తున్నాను నేను. √3 into cos 25 degrees plus sin 25 degrees by 2 as a sin of an angle అన్నాడు. as a sin of an angle అన్నాడు. ఇది క్వశ్చన్. ఇది ఇలా రాయాలి క్వశ్చన్. సొల్యూషన్ ఇప్పుడు సార్ సొల్యూషన్ లో తీసుకునేటప్పుడు √3 into cos 25 degrees plus sin 25 degrees by 2 ఈక్వల్ టు దీన్ని స్ప్లిట్ చేయండి. 1/2 రెండింటికి అప్లై చేయండి. 1/2 రెండింటికి అప్లై అదే బై 2 రెండింటికి అప్లై చేసినప్పుడు దీన్ని √3/2 అని రాసుకోవచ్చుగా. ఇంటూ cos 25 degrees. మరి దీన్ని మనం ప్లస్ 1/2 into sin 25 degrees అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు చూడండి మరి వాడు క్వశ్చన్ లో ఏమన్నాడు? సైన్ లో రావాలి నాకు ఆన్సర్. సైన్ లో రావాలంటే సైన్ లో ఫార్ములా ఎలా ఉంటాయి చెప్పండి? 2 కాసులు 2 సైన్లు ఉంటాయా, లేదా ఒక సైన్ ఒక కాసు ఉంటుందా? ఒక సైన్ cos ఉంటుంది సార్. ఆల్రెడీ కాస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలి? మనం సైన్ లో రాసుకోవాలి. సైన్ లో ఎలా రాయొచ్చు? √3/2 ని sin 60. Sin 60. sin 60. sin 60 into cos 25 plus sin 30 into sin cos 60 sir. cos 60 సైన్ వచ్చింది కాబట్టి cos 60 sin 25. ఇది చూడగానే ఏ ఫార్ములా ఉంది? sin a cos b plus cos a sin b. ఫార్ములా ఏంటి? sin a plus b. sin a plus b. sin a plus b. వెరీ గుడ్ చంద్రరావు. 60 plus 60 plus 25.
అంటే ఏమవుతుంది సైన్ 85 డిగ్రీస్ అవుతుంది. అయిపోయింది. మీకు ఈ ఫార్ములా రాకపోతే ఇదంతా ఒక దెయ్యంలాగా భూతంలాగా కనబడుతుంది. ఫార్ములా వచ్చి చూడండి, మీరే చెప్తున్నారా? చంద్రరావు కూడా మాట్లాడుతున్నాడు వెనక నుంచి. నాకు మీకు వినిపించిందో లేదో కానీ నాకు చంద్రరావు వెనక నుంచి మాట్లాడుతున్నా కూడా నాకు వినిపించింది. మాట్లాడావు చంద్రరావు? A+B అని చెప్పావు కదా? ఎస్ సార్ చెప్పాను సార్. చూసారా, మీరు పెర్ఫెక్ట్ గా వర్క్ చేశారు అనుకోండి, మాకు కూడా ఏంటంటే చెప్పబుద్ధి అవుతుంది. ఇంకా నేను కూడా చాలాసేపు కూర్చుంటాను. నేను కూర్చోవడంలో సెకండ్ క్వశ్చన్ చూడండి, పేజ్ తిప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. కాస్ థీటా మైనస్ సైన్ థీటా అని ఎందులో రాయమన్నాడు? కాస్ యాంగిల్ సార్. ఎందులో రాయమన్నాడు? కొసైన్ సార్. కొసైన్ లో రాయాలి. అంటే కాసులో రాయాలి. ఇప్పుడు ముందు సైన్ లో రాసాం, ఇప్పుడు కాసులో రాయాలి. కాసులో రాయాలంటే కాసులో ఫార్ములా ఎలా ఉంటాయి? కాసులు 2 కలిపి ఉంటాయి, సైన్ 2 కలిపి ఉంటాయి. అవునా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ కాస్ ఉందంటే ఇంకో వాల్యూని కాసులో రాయాలి, సైన్ ఉందంటే ఇంకో వాల్యూని సైన్ లో రాయాలి. ఏమా సొల్యూషన్ లో చూడండి, కాస్ థీటా మైనస్ సైన్ ఈక్వల్ టు, ఒక విషయం చెప్పనా, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ సైన్ యాంగిల్ ఎంత వచ్చిందో ఇక్కడ కాస్ యాంగిల్ కూడా అంతే వచ్చిందా లేదా? ఎస్ సార్. అలా అయితేనే మనం రాయగలం, లేకపోతే రాయలేం. కారణం ఏంటంటే ఇక్కడ సైన్ ఏ వచ్చిందంటే ఇక్కడ కాస్ ఏ రావాలి కదా. అంటే ఇక్కడ ఏ యాంగిల్ అనుకోండి, ఇక్కడ కూడా ఏ యాంగిల్ అవ్వాలి కదా. అంటే ఏ ఎంత డిగ్రీస్ వస్తే ఇక్కడ కూడా అన్ని డిగ్రీస్ రావాలి కదా, అప్పుడే ఫార్ములా అప్లై చేయగలం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను సైన్లోను కాసులోను కూడా సేమ్ యాంగిల్ వచ్చే వాల్యూ ఏంటో చెప్పండి. సేమ్ వాల్యూ వచ్చే యాంగిల్ ఏంటో చెప్పండి. 45 degrees సార్. మరి 45 డిగ్రీస్ దగ్గర సైన్ గానీ కాస్ గానీ వాల్యూస్ ఎంత? 1/√2. 1/√2. వాడు ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈక్వల్ యాంగిల్ రావడం కోసం √2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఏమా ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తాను చూడండి. √2 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు నేను? 1/√2 ఇంటూ కాస్ థీటా అని రాసుకోవచ్చుగా, మైనస్ 1/√2 ఇంటూ సైన్ థీటా అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు చూడండి, √2 ఇంటూ కాస్ థీటా ఆల్రెడీ ఉంది, నాకు కాసులో అడిగాడు ఒక ఫార్ములా, అదే వాల్యూ. కాబట్టి నాకు ఇక్కడ కాస్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ కూడా దీన్ని కూడా ఇందులో రాయాలి. Cos ఎలా రాయాలి? 45 సార్. Cos 45. కాస్ 45. కాస్ 45 కదా. దీన్ని నేను పని చేస్తాను, కాస్ π/4 అని రాస్తాను ఇంటూ కాస్ థీటా మైనస్, మరి ఇక్కడ సైన్ వచ్చింది, ఇది కూడా ఇందులో రాయాలి. Sin సార్. Sin π/4. ఎందుకు సైన్ లో రాయాలి అంటే ఫార్ములా వాడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే కొసైన్ లో రాయమన్నాడు కాబట్టి కొసైన్ లో ఫార్ములాస్ అన్ని కూడా కాస్ లో 2 సైన్లు కలిపి ఉంటాయి కాబట్టి sin π/4 sin థీటా. ఇప్పుడు చూడగానే మీకు ఏ ఫార్ములా గుర్తొచ్చింది చెప్పండి? cos a cos b మైనస్ sin a sin A plus. Cos A plus B. cos A plus B. cos π/4 ప్లస్ థీటా కదా. దీన్నే మనం ఉండడం కోసం థీటా ప్లస్ π/4 అని రాస్తాం. అర్థమైందా? Yes ఎలా sir. ఉంటున్నా కరెక్టే, ఎలా ఉంటున్నా కరెక్టే. A+B అన్న B+A అన్న ఒకటే కదా, కాబట్టి ఇది కూడా రాసుకోవచ్చు. అది విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి, మూడో క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇందులో థర్డ్ క్వశ్చన్ ఏమంటాడు చూడండి. థర్డ్ క్వశ్చన్ tan theta in terms of tan alpha, tan theta in terms of tan alpha in terms of tan alpha వాడు ఇచ్చింది ఏంటంటే ఇఫ్ sin theta plus alpha equal to cos theta plus alpha. ఇది కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ తీసుకుని ఏం చేయమంటాడు? tan theta ని tan alpha లో రాయమన్నాడు. ఏమండి అంటే tan theta వాల్యూ కావాలి నాకు ముందు చూసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సొల్యూషన్ లో
కన్సిడర్ అని చెప్పి తీసుకుంటాం, లేదా గివెన్ అని చెప్పి తీసుకున్నా పర్వాలేదు, లేదా లెట్ అని తీసుకున్నా పర్వాలేదు. గివెన్ sin theta plus alpha equal to cos theta plus alpha. డివైడ్ చేయడమా, డివైడ్ చేస్తే sin theta plus alpha by cos theta plus alpha, ఈ cos theta plus alpha ఇలా పంపించేస్తే 1 అవుతుంది. ఇది ఎస్ సార్. 1 రాసిచ్చి అర్థం అవుతుంది అందరికీ నమ్మే. సార్ సార్ అంటే రెండు ప్లస్ ఆల్ఫాగా డివైడ్ చేయాలి సార్. అంటే cos theta plus alpha తో డివైడ్ చేశాను, లేదంటే పోనీ ఎలా రాసుకోండి అంతే. అంటే ఇంకా అది చిన్నపిల్లలు వేసే స్టెప్లు అయ్యి. ఇక్కడ మల్టిప్లై అవుతుంది, దీన్ని 1 అని రాసుకోవచ్చు, ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా. దీన్ని ఎలా తీసుకొచ్చేస్తే sin theta plus alpha by cos theta plus alpha equal to 1 కదా. ఎస్ సార్. అర్థమవుతామా మీకు? లేకపోతే డివైడ్ చేసినట్టు అయినా అర్థమవుతుంది సార్. మీకు అర్థమైతే ఇది రాయకండి, సింపుల్ గా 1 అని రాసుకోండి. అంటే sin theta plus alpha by cos theta plus alpha equal to 1 అని వచ్చింది. sin by cos అంటే ఏంటి? tan సార్. tan theta plus alpha. మళ్ళీ ఏ ఫార్ములా ఉంది ఇది? tan a plus b. tan a plus b ఫార్ములా ఏంటి? tan a plus tan b by 1 tan a minus plus tan b by 1 tan a minus plus tan b by 1 minus. అదేటం మళ్ళీ ఆఫీసు మధ్యలో లక్ష్మీప్రియ. tan a plus b ఫార్ములా అప్లై చేయండి. tan theta plus tan alpha by 1 minus tan theta tan alpha. that equals 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. tan theta plus tan alpha plus equal to 1 minus tan theta tan alpha. ఇప్పుడు నాకు పని చేయండి, ఈ tan alpha నేమో రైట్ సైడ్ తీసుకెళ్ళండి, tan theta tan alpha లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఈ మైనస్ ఎలా వస్తే ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ ఎలా అయితే మైనస్ అవుతుంది. tan theta plus tan theta tan alpha ఈక్వల్ టు 1 minus tan alpha. అర్థమైందమ్మా? స్టెప్ అర్థమైందా? ఈ వాల్యూ లాగా ఈ వాల్యూ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా? tan theta కామన్ తీయచ్చు. tan theta కామన్ తీస్తే 1 plus tan alpha వస్తుంది, ఈక్వల్ టు 1 minus tan alpha. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీని నుండి tan theta ఫైండ్ అవుట్ చేస్తే ఈ 1 plus tan alpha ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇలా వస్తే డివైడ్ అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ tan theta ఈక్వల్ టు 1 minus tan alpha by 1 plus tan alpha. 1 plus tan alpha. వాడు ఫైండ్ అవుట్ చేయమంది ఇదేగా, tan alpha లోనే కదా రాయమన్నట్టు tan theta అని, అంతే. సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3లో ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి వాడు. ఈ tan theta ఈక్వల్ టు cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees minus sin 11 degrees and theta is in the థర్డ్ క్వాడ్రంట్. ఫైండ్ theta అన్నాడు. చూడండి ఒకసారి, ముందు వాడు ఇచ్చింది తీసుకుందాం. థర్డ్ లో ఫస్ట్ మనం గివెన్ tan theta ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు వాడు? cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees minus sin 11 degrees. వాడు ఏమని అడుగుతున్నాడు? తేటా అనేది థర్డ్ క్వార్టర్ లో ఉంది అని అడుగుతున్నాడు. ఏమండి? అయితే తేటా వాల్యూ ఎంత అంటున్నాడు. కానీ విషయం ఏంటంటే ఇక్కడేమో tan లో ఉంది, ఇక్కడేమో కాస్ సైన్ లో ఉంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ పోనీ tan లో ఉంది కదా, ఇది కూడా tan లో మార్చేసాం అనుకోండి, tan క్యాన్సిల్ అయిపోద్ది. theta ఎంత వచ్చేది సార్? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ 30 degrees అన్నాం అనుకోండి, సైన్ క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఈక్వల్ టు 30 degrees అవుతుందా లేదా? అర్థమవుతుందా? బోత్ సైడ్స్ కూడా సేమ్ ట్రిగోనోమెట్రిక్ రేషియో ఉంటే క్యాన్సిల్ చేసేచ్చు. కాబట్టి ఇది tan లో మార్చుకోవాలండి. tan లో మార్చుకోవాలంటే ఏం కామన్ తీయాలి చెప్పండి మీరు, మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న టర్మ్స్ లో మనం కామన్ తీయాలి. ఏది కామన్ తీస్తే వస్తుంది చెప్పండి? చెప్పండి అమ్మా. న్యూమరేటర్ లో కాస్ కామన్, cos 11 degrees కామన్ తీస్తే 1 plus sin 11 degrees by cos 11 degrees by
ఇక్కడ కూడా డినామినేటర్ లో cos 11 degrees కామన్ తీయండి. 1 plus sin 1 minus, sir. sin 11 degrees by cos 11 cos 11 degrees. Cos 11 degrees cos 11 degrees క్యాన్సిల్ అయిపోతే 1 plus sin by cos అంటే tan 11 degrees. Tan, sir. 1 minus sin by cos tan 11 Tan degrees. 11. ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? 1 ఎలా రాయొచ్చు tan లో చెప్పండి. tan 45 degrees. Tan 45 degrees. tan 45 degrees plus tan 11 degrees by ఇక్కడ ఏం లేకపోతే 1 అని రాసుకోవచ్చు. Yes, sir. by 1 minus tan 45 degrees into tan 11 degrees. ఇది ఏ ఫామ్ లో ఉందో చెప్పండి. tan a plus tan b by 1 minus A tan a plus B, sir. Tan A plus B. tan a plus b అంటే tan 45 degrees plus 11. అంతేనమ్మా? అంతేనమ్మా? Yes, sir. అంటే ఇప్పుడు ఇక్కడ tan ఎంత అవుతుంది? 56 degrees అవుతుంది. కానీ వాడే 56. థీటా లైస్ ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. గివెన్ థీటా లైస్ ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్. మరి థర్డ్ క్వాడ్రంట్ లో థీటా ఉండాలంటే 180 ప్లస్ కింద ఉండాలి కదా. Yes, sir. చూడండి. సో tan theta equal to tan ఈ 50 degrees 6 degrees ని 180 degrees plus 56 degrees అని రాసుకోవచ్చా లేదా? Yes, sir. రాయచ్చా? నష్టమే లేదుగా. No, sir. No, sir. కాబట్టి ఇక్కడ tan క్యాన్సిల్ అయిపోతే థీటా ఈక్వల్ టు 180 ప్లస్ 56 degrees అంటే 236. అర్థమైందమ్మా? అమ్మాయి Yes, sir. Yes, sir. Yes, sir. తర్వాత రెండో క్వశ్చన్ మీరు చేసేయగలరు. అది ఎలాగో చెప్పండి, మీరు ఆలోచించి మీకు తెలుసుకుంది. చాలా ఈజీ. ఏమంటాడు వాడు? 0 less than a comma b less than 90 degrees అని ఇచ్చాడు. అంటే a comma b లు ఎక్కడ ఉన్నాయి? ఏ క్వార్టర్ లో ఉన్నాయి? First quadrant. ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నాయి. ఫస్ట్ క్వార్టర్ లో ఆల్ ఆర్ పాజిటివ్ కదా. ఇప్పుడు వాడు ఏం ఇచ్చాడు? కాస్ ఏ ఇచ్చాడు, సైన్ బి ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సైన్ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? sin a cos b minus cos a sin Sin b. A cos B minus cos A sin B. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. మరి అక్కడ సైన్ ఏ ఉందా? No, sir. కానీ కాస్ ఏ ఇచ్చాడు కదా. కాస్ ఏ నుంచి సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చా? Yes, sir. Yes, So, sir. 90 minus theta. కాస్ బి ఉందా? No, No, sir. sir. No, sir. సైన్ బి నుంచి కాస్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. Yes, sir. అది తీసుకెళ్లి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేది కదా. Yes, sir. అది అదమ్మా ప్రొసీజర్ అయితే. అది సమ్ ఇంపార్టెంట్. అది చూద్దాం. ఒకటే చెప్పి నేను ఇది సొల్యూషన్ అమ్మా. ఇది మీరు క్వశ్చన్ రాసుకోవాలి. గివెన్ cos A equal to pi by 13. Okay. Sin B equal to 4 by 5. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఇంకేం ఇచ్చాడు వాడు? Theta belongs to P1. అండ్ ఇంకేం ఇచ్చాడు? 0, 0 degrees less than a comma b less than 90 degrees అని ఇచ్చాడు. ఏమండి? ఇలా కాదు, మీరు పని చేయండి. ఈ బాక్స్ తీసి పడేసి మామూలు కంటిన్యూగా రాసుకున్నట్టు రాసుకోండి. అండ్ 0 less than a comma b less than 90 degrees. That is A belongs to Q1, B belongs to Q1. ఏమండి? ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకోండి.
ఫస్ట్ దానికి సంబంధించింది, సెకండ్ దానికి సంబంధించింది. ఏమండి కాస్ ఏ ఈక్వల్ టు 5/13. 5/13 అంటే ఇది కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. hypotenuse. ఆపోజిట్ సైడ్ రావాలంటే మనం ఏం చేయాలి? మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ 5 square. రూట్ 169 మైనస్ 25 అంటే రూట్ 144. 144. 12. పని చేయండి, ఈ వర్క్ అంతా కూడా పక్కన చేసుకోండి, రఫ్ లో చేసుకుని 12 ఇక్కడ వేసేయండి. అర్థమవుతుందని చెప్పింది అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. ఇక్కడ చేయకండి, చండలంగా ఉంటుంది. ఈ పక్కన ఎక్కడో చేసుకోండి, చేసుకుని ఇక్కడ వాల్యూ 12 వేసేయండి, అంతే నీట్ గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వాడు ఇచ్చింది ఏంటి? సైన్ బి ఈక్వల్ టు కిందకి వేసుకోండి అమ్మాయి. ఈ వాల్యూ రాసిన తర్వాత కిందకి వచ్చేలా రాసుకోండి. ఇక్కడ చూడండి ఎలా రాశాను ఇందాక నేను, కాస్ ఏ కింద ఎలా రాశాను ట్రయాంగిల్, అలాగే ఇక్కడ కూడా కాస్ ఏ కింద రాసుకోండి, సైన్ బి కింద రాసుకోండి. సైన్ బి ఎంత ఇచ్చాడు? 4/5 అంటే ఇదేమో 4, ఇదేమో 5, ఇది ఎంత అవుతుంది? 3. మీకు తెలుసు కదా. 3, sir. లేదంటే మీరు ఇలా పక్కన చేసుకోండి. 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 25 మైనస్ 16 ఈక్వల్ టు రూట్ 9 ఈక్వల్ టు 3 అవుతుంది. ఇప్పుడు దీని నుండి సైన్ ఏ కావాలి నాకు. సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 12/13. అంతే. మనకి ఎలాగ ఫస్ట్ క్వార్టర్ కాబట్టి పాజిటివ్ అవుతాయి. తర్వాత కాస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 3/5. 3/5. 3/5. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమని వాల్యూ ఎంత? సైన్ ఏ మైనస్. నౌ sin a minus b equal to sin a cos b minus Cos A sin B. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ sin a అంటే 12/13 ఇంటూ cos b అంటే 5/13 మైనస్ సార్ కాస్ బి 3/5 కదా సార్? Sir, 3/5, sir. Cos B. 3/5 కదా sir? Cos B. ఏమా కాస్ ఏ అంటే ఎంత? చెప్పమ్మా, ఎవరో చెప్తున్నారు, ఏంటో చెప్తున్నారు, చెప్పండి. Cos B 3/5 కదా sir? 3/5 కదా రాశాను. ఇక్కడ సార్ మరి ఇక్కడ సైన్ కాస్ బి దగ్గర 5/13 రాశారు కదా సార్? అలాగా 5/13 రాశారు. సరే సరే 3/5 అన్న. సైన్ ఏ అంటే 12/13 ఇంటూ కాస్ బి అంటే 3/5 మైనస్ కాస్ ఏ అంటే 5/13 ఇంటూ సైన్ బి అంటే 4/5. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 36/65 మైనస్ 20/65 అమ్మాయి. ఇది ఇంకా సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 65 అవుతుంది, 36 మైనస్ 20 అవుతుంది, అంటే 16/65 అవుతుంది అంతే.